చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తనపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని ఆరోపించారు. తనపై అసత్య కథనాలు రాస్తున్న ఈనాడు, ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తానంటున్న పెద్దిరెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. అటవీశాఖ భూములను ఆక్రమించారు, అక్రమ కట్టడాలు నిర్మించారంటూ కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పెద్ద ఎత్తున వార్తలు ప్రచురితమైనాయి. ఈ సందర్భంగా ఇందులో వాస్తవం ఎంత అనే అంశాన్ని ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, అటవీ శాఖ భూములకు సంబంధించిన భూముల్ని ఆక్రమించారు, అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు, రోడ్లు వేయించారని పెద్ద ఎత్తున ఈరోజు ప్రచారం జరుగుతుంది, వార్తలు రాయించారు. దీని మీద మీరు ఏ విధంగా సార్? అక్కడ మేము భూమి కొనుక్కోవడం, ఎవరైతే పట్టాదారులు ఉన్నారో, ఎవరికైతే ప్రభుత్వం ఆ భూములను ప్రభుత్వం వాళ్ళ సొంత భూములుగా గుర్తించి వారికి ఇచ్చిందో వారి దగ్గర 2001లో కొన్నాం. ఆ రోజు ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. మరి ఆ రోజు మేము అటవీ భూముల్లో అంతా కూడా అక్రమంగా చేస్తూ ఉంటే చర్యలు తీసుకునే అగత్యం, అవసరం ఆయనకు ఉంది కదా, మరి ఎందుకు తీసుకోలేదు? ఈరోజు 2001 నుంచి 24 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత ఈరోజు మీకు అది అటవీ భూమి అని చెప్పి గుర్తొచ్చిందని అడుగుతా ఉన్నాను. దానికి సంబంధించిన ఫారెస్ట్ గెజెట్ కానీ, దానికి సంబంధించిన సర్వే అండ్ సెటిల్మెంట్స్ డైరెక్టర్ ఆర్డర్ కానీ, ఇంప్లిమెంటేషన్ చేసింది కానీ, అదేవిధంగా ఆ రోడ్ వేసుకునేదానికి రైట్ ఆఫ్ వే ఆ గెజెట్లోనే ఉంది. అదేవిధంగా ఆ రోడ్డు వేసుకునేదానికి కూడా పర్మిషన్ తీసుకొని మనం నిర్మించడం జరిగింది. ఏ విధమైన దురాక్రమణలు కానీ, ఆక్రమణలు కానీ ఏమి కూడా లేవు. సొంత భూమిలో మేము రెన్యువేట్ చేసుకోకూడదంటే దాని ఫోటోలు తీసి మీరు పత్రికల్లో రాయడం అనేది చాలా దురదృష్టకరం. ఈనాడు, ఈటీవీ పని కట్టుకొని మా మీద మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని అన్నీ చేస్తున్నారు. వారు కూడా ఈరోజు సహారా స్కామ్, పెద్ద స్కామ్, అది నేషనల్ లెవెల్లో. మరి ఆ స్కామ్లో మీ పాత్ర ఉంది. అదేవిధంగా మీ చిట్ ఫండ్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, దాంట్లో కూడా మీరు 1000 కోట్లు ప్రజల సొత్తంతా కూడా దోచేశారు. మరి వాటికంతా కూడా జవాబు చెప్పాల్సిన పరిస్థితి లేకుండా ఈరోజు మా మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది దురదృష్టకరం. ఒక పత్రికా యాజమాన్యానికి ఉండాల్సిన నియమ నిబద్ధతలు కానీ, మంచి చెడ్డలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా ఏదంటే అది రాయడం అనేది ఒక ఎల్లో మీడియాకే తగ్గుతుంది. మీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు, ఇది దీంట్లో వాస్తవం లేదంటున్నారు. మరి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారు? ఎలాంటి? చెప్పాను కదా ఇందాక, తప్పకుండా ఇప్పుడు ఆల్రెడీ 50 కోట్లకి వేసాం పరువు నష్టం దావాకు మదనపల్లికి విషయంలో. ఇంకా 50 కోట్లకు పరువు నష్టదాము వేయడం జరుగుతుంది, లేకపోతే ఇంకా ఎక్కువగా ఆయన వేయడం జరుగుతుంది. రేపటి రోజు ఎంపీ గారు దాని మీద స్పందించి నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కోసమే ఇదంతా కూడా ఆరాటం. ఎందుకంటే మమ్మల్ని తగ్గిస్తే చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎక్కుతాడని, అతను ఇంకా పాతాళానికి వెళ్ళిపోవడం ఖాయం. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈరోజు రేపు ఎన్నికల జరిగితే కూడా చంద్రబాబు వస్తాడా అనేది మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి అందరినీ కూడా మోసం చేసి అధికారం లేకొచ్చి ఈరోజు ప్రజల కోసం పాటుపడాల్సింది పోనిచ్చి ప్రతిపక్షాన్ని అణగదొక్కల్లా తను ఏ విధంగా మనం ఆస్తులు కూడబెట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు తప్ప ఏ విధమైన ప్రజల మీద మంచి చేయాలనే ఆలోచన చేయడం లేదు. గ్రామం నుంచి కొత్తపేట, కామవరం కొత్తపేటకు పోయే దారిలో ఆ రోడ్డు సైడు లెఫ్ట్ సైడే ఉంటుంది వాళ్ళ తోట. అది ఫారెస్ట్లోనే, సెంటర్లో ఫారెస్ట్లోనే ఉంటుంది. మరి దానికి రైట్ ఆఫ్ వే ఉందా, లేకపోతే దానికి ఏ విధమైన అనుమతులు ఉన్నాయనేది ఆయన చెప్పాల్సిన విషయం తప్ప నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన చెప్పాలి. మనం చూస్తున్నాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదు. అది పూర్తిగా మేము కొనుక్కున్న భూమి, దీనికి ఇప్పుడే 2 సార్లు విచారణ చేసి క్లీన్ చిట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి నేనున్న భూమికి దగ్గరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి కూడా ఉంది, మరి ఆయనది కూడా అటవీ శాఖ భూమి అని ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. మా మీద వచ్చిన ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయడం, మా వ్యక్తిత్వ హననం చేయడమే అనేసి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. జర్నలిస్టు ఎలైతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.